వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ వింటర్ సీజన్‌లో అందరూ డాండ్రఫ్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటారు కదా! ఇంకా నాకైతే ఒక టిప్ దొరికేసింది. నేను యూజ్ చేశాను. నాకు మొత్తం పోయింది. మీకు కావాలంటే కామెంట్ చేయండి చెప్తాను. మా డోరా ఎప్పుడైనా గేట్ కిందకెళ్ళి మరీ ఉరికొచ్చేది నా దగ్గరికి. ఇప్పుడు గేట్ తీస్తేనే నేను వస్తాను అంటుంది. ఇంక నేనైతే కొడలు పట్టుకొని ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నా. ఎందుకంటే గోరింటాకు తెచ్చుకోవడానికి. ఇక్కడ ఒక గోరింటాకు కింద పడిందని ఆగి మరి దాని స్మెల్ చూస్తుంది. కాకపోతే తినట్లేదది. ఇంటికొచ్చాక ఇంకా ఆకులన్నీ తెంపేస్తున్నా. ఆ తర్వాత గ్రైండర్ అయితే చేసేసాను నేను. ఒకప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేనైతే ఇంకా రోల్లో వేసి నూరుకునేదాన్ని గోరింటాకుని. ఇప్పుడు అంత ఓపిక లేదు. అసలు అట్లాంటి డేస్ ఏమైపోయాయో అనిపిస్తుంది. ఫస్ట్ డే రోజు కొంచెం ఆరెంజ్ లాగా కనిపిస్తాయి కానీ నెక్స్ట్ డే కి ఫుల్ రెడ్ అయ్యి ఇంకా బ్లాక్ కూడా అవుతుంది నాకు. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏమేమి వేసి గ్రైండ్ చేయాలో నేను లాంగ్ వీడియో తీసి పెట్టాను. కింద లింక్ ఇస్తాను చూసేయండి. గోరింటాకు ఎర్రగా పండిందని సంతోషించే లోపే గోరింటాకు పోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో నేను చేసే పనులు అలా ఉంటాయి మరి. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.